ది ఫెడరల్ ఆంధ్రప్రదేశ్కి స్వాగతం. సోమవారం నాడు భారతదేశ రాజధాని ఢిల్లీ నగరం నడిబొడ్డున బీభత్సమైన బాంబ్ బ్లాస్ట్ జరిగింది. దాదాపు 20 మంది వరకు గాయాలైతే 13 మంది అమాయకులైన ప్రజలు ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఢిల్లీ ఇది వరకు వేరే ప్రభుత్వాల చేతుల్లో ఉన్న ఇప్పుడు బీజేపీనే ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఇటీవల జరిగినటువంటి ఎన్నికల్లో కాంగ్రెస్ని ఆప్ని వీళ్ళందరినీ ఓడించి ఢిల్లీ పీఠం చేజిక్కించుకుంది. దీంతోపాటు కేంద్రంలో కూడా బీజేపీని అధికారంలో ఉంది. ఢిల్లీ అనేది భారతదేశం యొక్క రాజధాని. అటు రాష్ట్ర పోలీస్ బలగాలు ఇటు కేంద్ర బలగాలు మొత్తం ఢిల్లీ చుట్టూ పహారా కాస్తుంటాయి. పెద్ద ఎత్తున నిఘా కూడా ఉంటుంది. ప్రధానమంత్రితో సహా రాష్ట్రపతితో సహా అందరూ కేంద్ర మంత్రులు అందరూ ఢిల్లీ భారతదేశ సుప్రీంకోర్టు న్యాయమూర్తి ప్రధాన న్యాయమూర్తులు ఎందరో పెద్ద పెద్ద ప్రోటోకాల్ ఉన్నటువంటి పెద్ద పెద్ద వ్యక్తులంతా అధికారులంతా ఢిల్లీలోనే ఉంటున్నారు. ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున నిఘా కూడా ఉంటుంది. పోలీస్ బలగాలు కూడా ఎప్పుడు నిద్రాహారాలు మాని పహారా కాస్తుంటారు. మరి ఈ నేపథ్యంలో ఢిల్లీలో బాంబు పేలుళ్ళు నెలకొనడం, బాంబు పేలుళ్ళు జరగడం, పదుల సంఖ్యలో అమాయకులైన ప్రజలు మరణించడం దేశంలోనే కాదు, ఇది అంతర్జాతీయంగా చర్చనీయాంశంగా మారింది. అంతకుముందు పెహల్గామ్ దాడులు జరిగాయి. అది ఇదే సంవత్సరం ఏప్రిల్లో జరిగాయి. అక్కడ కూడా దాదాపు చాలామంది ప్రాణాలు పోగొట్టుకున్నారు. పదుల సంఖ్యలో ప్రాణాలు పోగొట్టుకుంటే చాలామంది క్షతగాత్రులుగా మారారు. అంతకుముందు పుల్వామా దాడులు కూడా జరిగాయి. 2019లో పుల్వామా దాడుల్లో అక్కడ కూడా దాదాపు 40 చిల్లర మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఇలా వరుస టెర్రరిస్ట్ అటాకుల్లో ఉగ్రవాదుల దాడుల్లో అమాయకులైన ప్రాణాలు పోగొట్టుకుంటూనే ఉంటున్నారు. రాజకీయ నాయకులు కానీ ఎవ్వరు వాళ్ళకి ఎలాంటి హాని కూడా జరగడం లేదు. అయితే ఇక్కడ ప్రధానంగా మనం ఆలోచించాల్సిన విషయాలు ఏంటంటే భారతదేశం ఇది వరకటిలాగా కాకుండా అన్ని రంగాల్లో చాలా అగ్రస్థానంలో నిలబడే స్థాయికి వెళ్ళింది. సైన్స్ అండ్ టెక్నాలజీ కానీ సాంకేతిక పరమైనటువంటి విషయాల్లో కానీ నిఘా వ్యవస్థలను పటిష్టం చేసుకోవడంలో కానీ పోలీసు బలగాలను పెద్ద ఎత్తున మోహరింప చేయడంలో కానీ ఉగ్రవాదుల అలికిడిని అరికట్టి వాళ్ళని నివారించడంలో కానీ చాలా పెద్ద ఎత్తున చర్యలు తీసుకుంటూనే ఉంది. కానీ వరుసగా టెర్రరిస్టులు ఉగ్రవాదులు దాడులకు పాల్పడుతూనే ఉన్నారు. ఇక్కడ పెద్ద భారతదేశంలో ఉన్నటువంటి సామాన్య ప్రజలకు కూడా తలెత్తుతున్న అనుమానాలు, నిఘా వ్యవస్థ ఎలా వ్యవహరిస్తుంది, అధికారంలో ఉన్నటువంటి కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వం నిఘా వ్యవస్థను పటిష్టం చేయడంలో ఏ విధమైనటువంటి చర్యలు తీసుకుంటుంది, నిఘా వ్యవస్థ లోపాల వల్లే సరైనటువంటి నిఘా లేకపోవడము, ఇంటెలిజెన్స్ సరిగా లేకపోవడము ఈ రకమైన దాడులకు కారణాలుగా మారుతున్నాయి అని సామాన్య ప్రజలు కూడా దీని మీద చర్చించుకునే పరిస్థితులు నెలకొన్నాయి. ఒకవైపు భారతదేశం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుంది, మిగతా దేశాలన్నింటిలో అన్నింటినీ పోటీ పడుతూ అగ్రభాగాన నిలబడే స్థాయికి వెళుతోంది. పరిశోధనలు కూడా చాలా పెద్ద ఎత్తున జరుగుతున్నాయి అని ఒకవైపు చెప్పుకుంటూనే మరోవైపు నిఘా వైఫల్యాల కారణంగా ఇలాంటి బాంబు దాడులు జరుగుతున్నాయన్న చర్చ విమర్శలు కూడా పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. మరోవైపు ఢిల్లీలో బాంబ్ బ్లాస్ట్ జరిగిన నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ
ఆ ఘటనా స్థలానికి వెళ్ళి ఆ మొత్తాన్ని ఎలా జరిగింది ఏంటి అని పరిశీలించి భారతదేశ ప్రజలకు ఒక ధైర్యాన్ని భరోసాన్ని కల్పించాల్సింది పోయి భూటాన్ పర్యటనకు వెళ్ళారు అన్న విమర్శలు కూడా పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. అక్కడ అంతర్జాతీయ వేదిక అంతర్జాతీయంగా పెద్ద అంటే భూటాన్ పర్యటన అంత ప్రాముఖ్యమైనది కాదు. భూటాన్ రాజు బర్త్డే వేడుకలకు ఈయన వెళ్ళారు. అది అంత ప్రాముఖ్యమైనటువంటి పర్యటనేం కాదు. భారతదేశంలో ఢిల్లీ కేంద్రంగా జరిగినటువంటి బాంబ్ బ్లాస్ట్ నేపథ్యంలో దానిని రద్దు చేసుకోవచ్చు. భారతదేశ ప్రజలకు అండగా నిలబడి భరోసా కల్పించే విధంగా ఆయన వ్యవహరించవచ్చు. ఘటనా స్థలానికి వెళ్ళి పరిశీలించి మీడియాతో మాట్లాడి భారతదేశ ప్రజలకు ఒక అండదండలతో కూడినటువంటి సందేశాన్ని ఇవ్వచ్చు. కానీ ఆ రకమైనటువంటి చర్యలు తీసుకోకుండా ఈ దాడులను పక్కన పెట్టి భూటాన్ పర్యటనకు వెళ్ళారు అన్న చర్చలు కూడా విమర్శలు కూడా పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. మరోవైపు అంతకుముందు యూపీఏ ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి టెర్రరిస్ట్ అటాకుల నేపథ్యంలో దిల్సుఖ్ నగర్ పేలుళ్ళు జరిగిన సమయంలో మరుసటి రోజే అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ సంఘటన స్థలానికి వెళ్ళి మొత్తాన్ని పరిశీలించి ఎలా జరిగిందో, ఎంతమంది ప్రాణాలు పోగొట్టుకున్నారో తీరుని మొత్తం పరిశీలించి అక్కడి నుంచి మీడియాతో మాట్లాడి టెర్రరిస్టుల మీద వాళ్ళు ఏం చేయదలుచుకున్నారో, ఏం చేయాలనుకుంటున్నారో భారతదేశ ప్రజలకు స్పష్టంగా తెలియజేశారు. ఒక భరోసా కల్పించారు, ఒక ధైర్యాన్ని నింపారు. అట్లాగే ముంబై కేంద్రంగా జరిగినటువంటి టెర్రరిస్ట్ అటాకుల నేపథ్యంలో కూడా అప్పటి ప్రధానిగా ఉన్నటువంటి మన్మోహన్ సింగ్ ఘటనా స్థలానికి వెళ్ళి ఇదే రకమైనటువంటి చర్యలు తీసుకున్నారు. భారతదేశ ప్రజలకు అండగా నిలబడే ప్రయత్నం చేశారు. కానీ ఇప్పటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ రకమైనటువంటి ఆలోచనలు చేయకుండా ఒక బాధాకరమైనటువంటి సిచ్యువేషన్లో భారతదేశ ప్రజలు యావత్తు ఉన్న నేపథ్యంలో ఒక ఢిల్లీ ప్రజలైతే ఒక భయాందోళన కలిగినటువంటి పరిస్థితుల్లోకి నెట్టివేయబడిన సందర్భంలో ప్రధాని ఇవేం పట్టించుకోకుండా భూటాన్ పర్యటనకు వెళ్ళడం ఏంటి అన్న విమర్శలు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. మరోవైపు ఆ ఘటనలో ఎంతమంది చనిపోయారు, ఎందుకు ఇలా బాంబ్ బ్లాస్ట్ జరిగింది అన్న విషయాలు కారణాలు తెలుసుకునే ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ ఎవరైతే దాడులకు పాల్పడ్డారో వాళ్ళందరినీ గుర్తించి అరెస్టులు చేస్తున్నప్పటికీ కూడా ప్రధాని మంత్రి నరేంద్ర మోడీ ఈ విధంగా వ్యవహరించడం పట్ల పెద్ద ఎత్తున విమర్శలైతే వినిపిస్తున్నాయి. మరోవైపు ఎప్పటి నుంచో ఈ టెర్రరిస్ట్ గ్రూపులు, ఉగ్రవాద మూకలు భారతదేశం మీద పెద్ద ఎత్తున దాడులకు తెగబడుతూనే ఉన్నారు. వీటిని మూలాలతో సహా పెకిలించి వేయడానికి, ఉగ్ర మూకలని నిర్మూలించడానికి భారతదేశం అధికారంలోకి వస్తున్నటువంటి ప్రభుత్వాలు ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయి, కఠినంగా ఎందుకు వ్యవహరించడం లేదు, ఒక్కసారిగా నిర్మూలించడానికి ప్రయత్నాలు చేపడితే భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలు ఈ టెర్రరిస్టుల దాడుల నుంచి బారి నుంచి భయాందోళనకు గురి కాకుండా, ప్రాణాలు పోగొట్టుకోకుండా సురక్షితంగా బతికే అవకాశాలు ఉంటాయి కదా అన్న చర్చలు కూడా, విమర్శలు కూడా పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. కానీ భారతదేశంలో అధికారంలోకి వస్తున్నటువంటి ప్రభుత్వాలు మాత్రం ఆ రకమైన చర్యలు తీసుకోవడం లేదు. నిర్మూలించడానికి, ఉగ్రవాద మూకలని నిర్మూలించడానికి కఠినంగా చర్యలు తీసుకోవడం లేదు అన్న విమర్శలు కూడా పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. మరోవైపు ఈ రకమైన దాడులు
రాజకీయాలకి వాళ్ళు లబ్ధి పొందడానికి ఉపయోగించుకుంటున్నారు అన్న విమర్శలు కూడా పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. ఇదే సమయంలో రాహుల్ గాంధీ చేస్తున్నటువంటి ఎలక్షన్ కమిషన్ మీద జరిగినటువంటి అవకతవకలు హిమాచల్ ప్రదేశ్లో కానీ గుజరాత్లో కానీ అంతకుముందు రాష్ట్రాల్లో జరిగినటువంటి ఎన్నికలు, తర్వాత భారతదేశంలో జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల వీటిల్లో జరిగినటువంటి అవకతవకలన్నీ ఆయన ప్రెస్ మీట్లు పెట్టి క్లియర్ కట్గా పిన్ పాయింటెడ్గా వివరిస్తున్న నేపథ్యంలో ఈ దాడులు జరగడం కూడా ఒక నేపథ్యంగా విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ రకమైన దాడులు ప్రమాదకరమే అయినప్పటికీ ఈ రకమైన చర్చ పక్కదారి పట్టే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో కొంతమంది ప్రలోభాలకు గురయ్యి ఈ దాడులకి పురుకొల్పి ఉంటారన్న విమర్శలు చర్చ కూడా వినిపిస్తుంది. ఈ నేపథ్యంలో కేంద్రంలో ఉన్నటువంటి అధికారంలో ఉన్నటువంటి మోడీ ప్రభుత్వం ఉగ్ర మూకలను నిర్మూలించడానికి మళ్ళా ఈ ఘటనలు పునరావృతం కాకుండా ఏ రకమైన చర్యలు తీసుకుంటుంది